నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కాలేయ మార్పిడి ఎప్పుడు, మధుమేహుల్లో కొవ్వు స్థాయిలు తగ్గితేనే గుండెకు మేలు, శుభ్రకాల వాడకం ఎలా ఉండాలి, పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు, ఇంకా హెల్త్ టిప్. కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైనప్పటికీ మందులతో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా పాడైనప్పుడు, సిరోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారితీసే పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు ఈ 5 ప్రాణ సమానమైన అవయవాలు. వీటిలో ఏ ఒక్కటి మొరాయించినా మన శరీరమనే బండి అస్సలు ముందుకు నడవదు. ముఖ్యంగా రసాయన కర్మాగారంగా చెప్పుకునే కాలేయం దాదాపు 500-600 పనుల్ని ఒంటి చేత్తో చేస్తుంది. ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా తనంతకు తానే నయం చేసుకుంటుంది. అలాంటి కాలేయం కూడా చాలాసార్లు మన దురలవాట్లు, అనారోగ్యకర జీవనశైలి, కొన్ని పుట్టుకతో వచ్చే జబ్బుల కారణంగా చిక్కుల్లో పడుతుంటుంది. చాలా సందర్భాలలో కాలేయ సమస్యలు మందుల సాయంతోనే తగ్గిపోతుంటాయి. ఆ స్థాయి దాటి కాలేయానికి డ్యామేజీ జరిగితే మాత్రం ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం. ప్రపంచంలో క్యాన్సర్ నుంచి ఎవరు చనిపోతారు దాంట్లో సెకండ్ మోస్ట్ కామన్, అంటే ఫస్ట్ కామన్ ఏమైతే మోస్ట్లీ ఓరల్ క్యాన్సర్ అనుకుంటా. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మన లివర్ క్యాన్సర్. కానీ దీనికి కూడా పరిష్కారం ఉంది, జనాలకు అది తెలియదు. సో అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అండ్ ఇంతమందిలో మనం చూస్తే కూడా ఒక 50% వరకు ఆల్కహాల్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా 50%, 40%కి ఫ్యాటీ లివర్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే ఎవరికైనా ఇంట్లో షుగర్, బీపీ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, వాళ్ళ డయట్, ఇప్పుడు మన డయట్ అంతా కొంచెం వెస్టర్న్ డయట్ అవుతుంది. మన వర్క్ తక్కువైపోతుంది, అంటే ల్యాప్టాప్ల మీద దీని మీద పని ఎక్కువ వల్ల మనకు ఫ్యాటీ లివర్ అంతా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే మన దేశం డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు మన కంట్రీ. సో డయాబెటీస్ ఎవరికన్నా అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది, 100% ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఫ్యాటీ లివర్ నుంచే మనకి డయాబెటీస్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది. సో ఫ్యాటీ లివర్ వల్ల కూడా చాలామందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లివర్ డిజీజ్లు, లివర్ సిరోసిస్, లివర్ ఫెయిలియర్లు, లివర్ క్యాన్సర్ కూడా వస్తున్నాయి. సో అది నెక్స్ట్ మోస్ట్ కామన్. మిగతావన్నీ హెపటైటిస్ బి, సి, చాలా మిగతా కారణాలు చాలా ఉన్నాయి. పిల్లల్లో కూడా వస్తున్నాయి లివర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దీనికి అందరికీ మనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండదు. ఇప్పుడు ఎవరికి మనం మందులతో అడ్జస్ట్ చేయగలుగుతామో అది మనం చూసుకోవాలి. కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10-20% వరకు లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్లో అవసరం వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా లివర్ బాగా చిక్కిపోయింది, సిరోసిస్ అయిపోయింది, చెడిపోయింది, అది లివర్ పని చేయట్లేదు, దానివల్ల వాళ్ళకి పసికలు ఉన్నాయి, పొట్లో నీళ్ళు ఉన్నాయి, కాలువాపులు ఉన్నాయి, బ్లీడింగ్ అవుతోంది, కిడ్నీ ప్రాబ్లం అవుతోంది, ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి, మతిమరుపు వస్తుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్. లివర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, లాస్ట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి చనిపోయే ఛాన్స్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఒకప్పుడు కాలేయ మార్పిడి అంటే చిక్కులతో కూడుకున్నదనే భావన ఉండేది. కానీ నేడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది విజయవంతమైన సర్జరీ. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. సిరోసిస్ వచ్చిన రోగుల్ని చూస్తే మరో 4 నెలల్లో చనిపోయేలా కనిపిస్తారు. కామెర్లతో శరీర రంగు మారిపోయి, కాళ్ళు వాపులు, ఛాతీ, పొట్టనిండా నీరు చేరి, ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే పూర్తి చిత్రం మారిపోతుంది. శరీరం రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై నార్మల్గా తయారవుతారు. ఇలా లివర్ సిరోసిస్కు గురై కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుంది. కాలేయం ఏమాత్రం పని చేయలేని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ దశకు చేరుకున్న వారికి మాత్రమే కాలేయ మార్పిడి అవసరమవుతుంది. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్
ఇది మనం ట్రాన్స్ప్లాంట్లో ఇప్పుడు మనం లివింగ్ డోనర్ చేస్తాం, క్యాడవర్ చేస్తాం. లివింగ్ డోనర్ అంటే ఎవరో ఒక పోర్షన్ వాళ్ళ లివర్ ఒక 50% 60% లివర్ వాళ్ళు ఎవరినైనా కాపాడుకొని లివర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇస్తారు, పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలు ఇస్తారు. ఇది కామన్. ఇది ఎవరన్నా ఫ్యామిలీ నుంచి ముందుకు వచ్చి మేము మా వాళ్ళని కాపాడుకుంటామండి, మాకు ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఉపయోగం ఉందా అని చూస్తే అప్పుడు మనం డోనర్ టెస్టులు చేస్తాం. డోనర్ టెస్టులు సపోజ్ వాళ్ళ టెస్టులు అన్నీ బాగున్నాయి, వాళ్ళకి ఏమీ రిస్క్ లేదు, వాళ్ళ జీవితం అంతా బాగుంటారు, వాళ్ళకి ఒక ఆపరేషన్ మాత్రం చేస్తాం కానీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాళ్ళకి ఏం రిస్క్ లేదన్నప్పుడు అప్పుడు మనం లివింగ్ డోనర్ ఆపరేషన్ చేస్తాం. సో అది మనం జాగ్రత్తలు తీసుకొని ఒక ప్లాన్ సర్జరీలాగా ఉంటుంది. కరెక్ట్ టైంలో మనం చూసుకొని బాగా పేషెంట్ కూడా స్టెబిలైజ్ అయ్యాడు, ఆయన కాంప్లికేషన్స్ తగ్గినాయి, మందులు కరెక్ట్గా తీసుకుంటున్నాడు, బాపులన్నీ తగ్గినాయి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయింది, కిడ్నీ బాగుంది, ఆహారం బాగా తీసుకుంటున్నాడు, అలాంటి టైంలో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్పకుండా సక్సెస్ రేట్ 90% కన్నా గ్యారంటీ ఇవ్వచ్చు. డోనర్ యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇది ఒక ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఒక ఆల్మోస్ట్ 8-10 గంటల ఆపరేషన్, పెద్ద ఆపరేషన్. మన మానవత్వంలో బిగ్గెస్ట్ ఆపరేషన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. కానీ అప్పుడు కూడా సక్సెస్ రేట్ 90% చెప్పగలుగుతున్నాం. అంటే మనం టైం ప్రకారంగా చూసుకోవాలి, కరెక్ట్ టైంలో ఉంటే బెస్ట్ ఆప్షన్. సో లివింగ్ డోనర్ ఆపరేషన్ తర్వాత డోనర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి మెడిసిన్స్ ఉండవు, పత్యాలు ఉండవు, ఫాలోఅప్లు ఉండదు, ఏం అవసరం లేదు. ఒక 2-3 వారాలు వాళ్ళు కుట్లంతా ఆడే వరకు రెస్ట్ తీసుకోవాలి ఇంట్లో అంతే. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ డాక్టర్ని కలవాలి, ఏది అవసరం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు సంతోషంగా అబ్రాడ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఒక నెల తర్వాత అన్ని రొటీన్గా ఉంటుంది. పేషెంట్కి ఏంటంటే 2 వారాల్లో డిశ్చార్జ్ అవుతారు 90% పేషెంట్స్. డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు 3 నెలల వరకు వాళ్ళు కొంచెం పత్యాలు ఉంటాయి. పత్యాలు ఏంటంటే కొంచెం ఇంట్లోనే ఫుడ్ తీసుకోవాలి, బయట ఫుడ్ తీసుకోకూడదు, ఫ్రెష్గా వండి పెట్టిన ఫుడ్ తినాలి, మందులు టైం తీసుకోవాలి, మేము చెప్పినప్పుడు రావాలి. దాని తర్వాత ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. ఇంకో ఆప్షన్ సపోజ్ మన ఫ్యామిలీలో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఎవరు లేరు, లేకపోతే ఇవ్వాల్సిన లేరు, లేదా ఉన్నవారు కూడా వాళ్ళకి లివర్ బాగాలేదు, అంటే వాళ్ళకి ఎనాటమీ సూటబుల్ లేదు, వాళ్ళకి రిస్క్ ఉందంటే మనం చేయకూడదు డోనర్. అప్పుడు మనం క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎక్కడైనా చనిపోయి కానీ వాళ్ళ మానవత్వం కోసం వేరే వాళ్ళ జీవితం కాపాడుకోనికి వాళ్ళ ఆర్గన్స్ ఇస్తే ఆ ప్రకారంగా మన వెయిట్ లిస్ట్ ప్రకారంగా మనకి ఆర్గన్ అలాట్ అవుతుంది. అది క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇప్పుడు లివింగ్ డోనర్ చేసినప్పుడు ఎవరైనా వాళ్ళ చుట్టమో ఎవరో ఒక లివర్ ఒక పోర్షన్ భాగం ఇస్తారు. పిల్లలకి ఏంటంటే 30-20% లివర్ ఇస్తే చాలు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు చిన్న బాడీ. పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు 50-60% లివర్ ఇస్తారు. మొత్తం లివర్ ఎవరు లివింగ్ డోనర్లో. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే లివర్కి మంచిగా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు లివర్ దాని ద్వారా గ్రో అవుతుంది. దానికి మనకి మందులు తీసుకోవడము, పత్యాలు చేయడం అలాంటివి ఏమీ అవసరం లేదు. 2 వారాల్లో లివర్ దాని ద్వారా మళ్ళీ 40% నుంచి 100% అదే గ్రో అయిపోతుంది డోనర్కి. అదే మనం ఇచ్చిన 50%-60% లివర్ పేషెంట్కి అది కూడా 2 వారాలు నార్మల్ గ్రో అయిపోతుంది. కాలేయం ఎన్నో రకాల కీలక జీవక్రియల్ని నిర్వర్తిస్తుంది. శరీరంలో చేరే విషాలను హరిస్తుంది, ప్రోటీన్ను తయారు చేస్తుంది, గ్లూకోజ్ రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటుంది, రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను ఉత్పత్తి చేస్తుంది. కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఈ పనులన్నీ ఆగిపోతాయి. దాంతో ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. అయితే కాలేయం వ్యాధిగ్రస్తమయ్యే తీరు ఎక్కువ సందర్భాలలో నెమ్మదిగా జరుగుతుంది. అయితే ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప వేరే మార్గం ఉండదు. కాలేయం దెబ్బతింటోందని పరీక్షల్లో తెలిసినప్పుడు మందులు, చికిత్సల సాయంతో దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. కాలేయ మార్పిడి అన్నది మనకు చిట్ట చివరి పరిష్కారం మాత్రమే కావాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహుల్లో కొవ్వు స్థాయిలు తగ్గితేనే గుండెకు మేలని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ఒంట్లో కొవ్వు స్థాయిలను, నడుము పరిమాణాన్ని తగ్గించుకుంటే మధుమేహుల్లో గుండె వైఫల్యం ముప్పు తగ్గుతున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. యూటీ సౌత్ వెస్టర్న్ పరిశోధకుల అధ్యయనంలో మధుమేహుల్లో గుండె వైఫల్యానికి, ఒంట్లో కొవ్వుల స్థాయికి, నడుము పరిమాణానికి మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. రక్తంలో గ్లూకోజ్ అదుపు తప్పటం, ఇన్సులిన్ నిరోధకత మూలంగా మిగతా వారితో పోలిస్తే మధుమేహుల్లో గుండె వైఫల్యం, గుండెపోటు వంటి సమస్యల ముప్పు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శరీర బరువును తగ్గించుకోవటం మధుమేహుల గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. అయితే బరువు తగ్గటంలో కూడా కండరాల ద్రవ్యరాశిని తగ్గించుకోవటం కంటే కొవ్వు స్థాయిలను తగ్గించుకోవటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.
మన ఒంట్లో కొవ్వును, కండరాల ద్రవ్యరాశిని సాధారణంగా DXA వంటి పరికరాలతో స్కాన్ చేసి కొలుస్తుంటారు. అయితే ఇది ఖరీదైనది కావటంతో పాటు రేడియేషన్ ముప్పు కూడా ఉంటుంది. అయితే తాజా పరిశోధనలో DXA స్కాన్కు బదులుగా శరీర బరువు, ఎత్తు, లింగం, జాతి, నడుము చుట్టుకొలతలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ కొత్త సమీకరణంలో DXA స్కాన్కు సరిపోలే విధంగా ఫలితాలు కనిపించాయి. వివిధ రకాలుగా బరువు తగ్గటం అనేది హృదయ సంబంధ వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధకులు లుక్ ఎహెడ్ యాక్షన్ ఫర్ హెల్త్ ఇన్ డయాబెటీస్ పేరుతో అధ్యయనం నిర్వహించారు. అధిక బరువు, స్థూలకాయులైన 5,000 మంది మధుమేహుల శారీరక స్థితిగతులపై అధ్యయనం చేశారు. శరీర బరువు, కూర్పు, నడుము చుట్టుకొలతల గురించి సమాచారం సేకరించారు. గుండె వైఫల్యానికి దారితీసిన సంఘటనలను కూడా పొందుపరిచారు. ఫలితాల్ని విశ్లేషించినప్పుడు కొవ్వుల స్థాయిని, నడుము చుట్టుకొలతలను తగ్గించుకున్న వారిలో గుండె వైఫల్య ముప్పు తక్కువగా ఉన్నట్లు తేలింది. కండరాల బరువు తగ్గిన వారిలో మాత్రం గుండె వైఫల్య ముప్పు ఏమాత్రం తగ్గలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మధుమేహులు కండరాల బరువును తగ్గించుకోవటం కంటే కొవ్వుల స్థాయిలను తగ్గించుకోవటమే మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. కరోనా చెలరేగిపోతున్న కల్లోల కాలమిది. ఏది ముట్టుకోవాలన్నా భయపడిపోతున్నాం. వైరస్ భయంతో తరచూ చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నాం. ఇంటిని, టాయిలెట్లను, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాం. ఈ అలవాట్లన్నీ మంచివే, కానీ శుభ్రత పేరుతో అతి చేస్తే లేని సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. సబ్బులు, శానిటైజర్లు, ఇంటి గదుల్ని, టాయిలెట్లను శుభ్రం చేయడానికి వినియోగించే రసాయనాలు, ద్రవణాల్ని అతిగా వాడితే వాటి మూలంగా చర్మానికి, శ్వాస అవయవాలకు సమస్యల తాకిడి పెరుగుతుంది. మితిమీరిన శుభ్రకాల వాడకం వల్ల తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో, శుభ్రకాల వాడకం ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైరస్ సోకకుండా శానిటైజర్ వాడటం అవసరం. అలాగే ఇంటి శుభ్రత కోసం డిస్ఇన్ఫెక్టెంట్లు కూడా అవసరమే. అయితే వీటిని అతిగా వాడితే కష్టం. అతిగా వాడటం మూలంగా తలెత్తే ఇబ్బందులను గమనిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శానిటైజర్ వాడినప్పుడు చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శానిటైజర్లో ఆల్కహాల్తో పాటు క్లోరోహెక్సిడిన్, క్లోరోక్సైలినాల్, ట్రైక్లోసాన్ మొదలైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మం సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా తేలికగా చర్మంలోకి చేరుతుంది. ఆల్కహాల్లో ఉండే ఐసోప్రోపైల్, ఇథనాల్, ప్రొపనాల్ రసాయనాలు చేతుల్లోని చర్మ కణాలకు హాని చేసి చర్మాన్ని పొడిబారుస్తాయి. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శానిటైజర్ల తయారీలో ఉపయోగించే రసాయన పరిమళాలు కొందరికి ఎలర్జీలు కలిగిస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వారికి దురద, మంట, మరికొందరిలో హార్మోన్ అసమతౌల్యాన్ని కలిగిస్తాయి. శానిటైజర్లలో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. శానిటైజర్లను తరచుగా వాడితే బ్యాక్టీరియా, ఇతరత్ర వ్యాధికారక సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. దాంతో తేలికగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కొంతమంది అరచేతులతో పాటు ముఖం, మోచేతులను కూడా శానిటైజర్తో శుభ్రపరుస్తూ ఉంటారు. శానిటైజర్లో 60 నుంచి 70% ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి దాంతో చేతులు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అలాగే శానిటైజర్ను పరిమితంగానే వాడాలి. అరచేతుల మీద మినహా ముఖం, మోచేతుల మీద శానిటైజర్ను స్ప్రే చేసుకోకూడదు. ఉపరితలాలను శుభ్రపరిచే డిస్ఇన్ఫెక్టెంట్లు నేరుగా కళ్ళు, చర్మానికి తగిలితే కళ్ళు, చర్మం ఎర్రబడతాయి. కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్లలోని రసాయనాలు కిడ్నీలు, కాలేయం, గుండె, శ్వాస వ్యవస్థకు హాని చేస్తాయి. అతిగా డిస్ఇన్ఫెక్టెంట్లను పీల్చటం మూలంగా తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి డిస్ఇన్ఫెక్టెంట్లను పరిమితంగానే వాడాలి. వాటిని వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. వాటి వాయువులు పీల్చే వీలు లేకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలి. కళ్లకు గాగుల్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. శుభ్రత పేరుతో శానిటైజర్లు, ఇతర డిస్ఇన్ఫెక్టెంట్లను అతిగా వాడటం వల్ల వాటిలో ఉండే రసాయనాలు మన చర్మాన్ని చికాకు పెడతాయి. ఊపిరితిత్తులకు సమస్యలు పెరుగుతాయి.
కాబట్టి శుభ్రకాలని మితంగా వాడుకోవటమే అన్ని విధాల మేలు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పిల్లలకు కాస్త గడ్డుకాలమనే చెప్పుకోవాలి. చల్లదనం, శీతల వాతావరణం కారణంగా పిల్లలకు ఇట్టే జలుబు చేస్తూ ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పి వంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. పిల్లి కూతలు, ఆస్తమా వంటి బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో పిల్లలకు ఎదురయ్యే శ్వాస ఇబ్బందులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో పిల్లల్లో కనిపించే శ్వాసకోశ ఇబ్బందులు ఎలా ఉంటాయి? 1 year లోపు, ఎస్పెషల్లీ 6 months లోపు పిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి బ్రాంకియలైటిస్ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, చెస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇట్స్ బేసికలీ వైరల్ ఇన్ఫెక్షన్. సో లంగ్స్కి వైరల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల వాళ్ళల్లో పిల్లలకి ఫీవర్ ఉంటాము, తర్వాత అసలు కాఫ్ అది ఉంటాము. సో వాళ్ళలో కొంతమంది పిల్లలకి ఆయాస పట్టము, తర్వాత పిల్లి కూతల్లాగా వీజింగ్ ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. యూజువల్గా 6 months to 1 year ఏజ్ గ్రూప్లో ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ఈ సీజన్లో దట్ ఈస్ బ్రాంకియలైటిస్. పిల్లల్లో బ్రాంకియోలైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? వన్స్ మనం బ్రాంకియలైటిస్ అనే నిర్ధారణ అయిన తర్వాత దిస్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేకపోతే యాంటీబయాటిక్స్ అట్లా ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎక్కువ సార్లు ఇట్స్ బేసికలీ సపోర్టివ్ ట్రీట్మెంట్. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళలో కొంతమంది పిల్లలకి బ్లడ్లో ఆక్సిజన్ శాతం పడిపోతే కనుక, తగ్గిపోతామంటే కనుక వాళ్ళని ఆక్సిజన్ మీద పెట్టుకోవటము. తర్వాత వీళ్ళు ఈ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బ్రాంకియలైటిస్ ఉన్నప్పుడు ఫీడింగ్ అది సరిగ్గా తీసుకోలేరు కాబట్టి నోటి ద్వారా మిల్క్ ఫీడింగ్ అది ట్రై చేయటము. తీసుకోలేకపోతే కనుక వాళ్ళలో కొంతమంది పిల్లలకి ఎన్జీ ట్యూబ్, నేసోగాస్ట్రిక్ ట్యూబ్ పాస్ చేసి స్టమక్లోకి, దాని ద్వారా ఫీడింగ్ అది ఇవ్వటము. లేకపోతే పర్సిస్టెంట్గా వాంతులు అవుతామంటే కనుక వాళ్ళలో కొంతమంది పిల్లలకి ఈ ఇంట్రావెనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఒకటి హైడ్రేషన్ వైజ్ చూసుకోవటము, ఫీడింగ్ అది సరిగ్గా వెళ్తుందో లేదో చూసుకోవటము, అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మీద పెట్టుకోవటము. అంటే అబ్జర్వేషన్లో ఉంచుకుంటే ఎక్కువ మంది పిల్లలు లైక్ 3 to 5 days ఆర్ మ్యాక్సిమం 1 weekలో రికవర్ అయిపోతారు. వీళ్ళలో అతి కొద్ది మంది పిల్లలకు మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి పిల్లల్ని డెఫినెట్గా ఇంటెన్సివ్ కేర్లో పెట్టాలి. ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళలో అతి కొద్ది మంది పిల్లల్ని, మ్యాక్సిమం ఒక 1 to 2% ఆఫ్ ది చిల్డ్రన్ని వెంటిలేటర్ మీద కూడా పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళలో కొంతమంది పిల్లలకి నెబులైజర్స్ అంటే ఈ ఆవిరి పెట్టడం వలన యూజ్ ఉండొచ్చు, అది కూడా ట్రై చేయొచ్చు. వైరల్ ఇండ్యూస్డ్ వీజ్ అంటే ఏంటి? 1 to 5 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్కి ఈ సీజన్లో అగైన్ ఫీవరు, కాఫ్, తర్వాత వీజింగ్ అంటే ఆయాస పడిపోయి పిల్లి కూతులతో ప్రజెంట్ అవ్వచ్చు. వాళ్ళని వైరల్ ఇండ్యూస్డ్ వీజ్ అంటారు. అంటే ఎక్కువ సార్లు వైరస్ వలన ఈ విధమైన వీజింగ్, ఆయాసము, ఈ పిల్లి కూతులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధమైన సిమ్టమ్స్ కనపడినప్పుడు డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి, పిల్లల డాక్టర్కి చూపించుకోవాలి. సో వీళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే నెబులైజేషన్ ఇవ్వటం అంటే ఆవిరి పెట్టడము. నెబులైజేషనే కాకుండా వాళ్ళకి ఇన్హేలర్స్ అంటే ఆవిరి పెట్టేది ఇన్హేలర్స్ ప్రెస్ చేసి ఇచ్చే ఇన్హేలర్స్ ఉంటాయి కదా, ఆ ఇన్హేలర్స్ అని ఇవ్వచ్చు. సో ఈదర్ ఇన్హేలర్స్ ఆర్ నెబులైజేషన్. మన ఇన్హేలర్ ప్రాపర్గా ఇవ్వగలిగితే చిన్నపిల్లలు డైరెక్ట్గా నోట్లో పెట్టుకోలేరు కాబట్టి దానికి వాల్యూమాటిక్ అంటారు, స్పేసర్ అంటారు. ఆ స్పేసర్ కనెక్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టి దాంతో మాస్క్ ఉంటుంది. మాస్క్ ఈ ముక్కు నోరు కవర్ అయ్యేటట్టు మాస్క్ పెట్టి ఇంకో ఎండ్ నుంచి ఇన్హేలర్ ప్రెస్ చేస్తే ఆ మధ్యలో ఉన్న ఆ స్పేసర్ ద్వారా, ఈ మాస్క్ ద్వారా లోపలికి ఇన్హేలర్ మెడిసిన్ వెళ్తుందన్నమాట. సో దానివల్ల లోపల శ్వాసనాళము సంకోచించింది, వ్యాకోచిస్తుంది. సో ఆ రిలీఫ్ వస్తుంది, ఆయాసం తగ్గుతుంది, ఆ వీజింగ్ అది కూడా తగ్గుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా అంటే ఉబ్బసము ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ సార్లు వీళ్ళకి ఈ విధంగా ఆయాసం వచ్చినప్పుడు సో వాళ్ళకి స్టెరాయిడ్ అనే మెడిసిన్ కూడా షార్ట్ కోర్స్ ఇస్తాము, ఒక 3 to 5 days ఇస్తాము. పిల్లల్లో ఆస్తమాకు చికిత్స ఎలా ఉంటుంది? 5 years దాటిన పిల్లల్లో ఈ సీజన్లో, ఈ చలికాలంలో మైల్డ్ ఫీవర్ కానీ, కాఫ్ కానీ, ఆయాసము పిల్లి కూతులతో ప్రజెంట్ అయినప్పుడు మేబీ వాళ్ళకి ఆస్తమా అంటే ఉబ్బసం అయ్యుండొచ్చు. సో యూజువల్గా 5 years దాటిన తర్వాత ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటే కనుక, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉబ్బసం కానీ ఉంటే కనుక సో వీళ్ళకి కూడా ఉబ్బసం అనేది వాళ్ళకి అటాక్ అయ్యి ఉండొచ్చు.
సో ఈ విధమైన సిమ్టమ్స్ కనపడినప్పుడు అది ప్రాబబుల్ ఆస్మా అయ్యుండొచ్చు. ఈ ఉబ్బసంలో కూడా మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఇన్హేలర్స్. సో ఫస్ట్ క్యాషువాలిటీకి వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్హేలర్సే ఇవ్వచ్చు. ఇన్హేలర్స్ టెక్నిక్ అది సరిగా లేకుండా లేకపోతే తీసుకోలేని పక్షంలోనే అప్పుడు నెబులైజర్స్ ఇస్తామన్నమాట. సో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఆస్మాలో సో ఇన్హేలర్స్ మెయిన్గా ఆర్ నెబులైజేషన్. సో దానితో ఇంప్రూవ్మెంట్ లేకపోతే కనుక దాని తర్వాత ఇవ్వాల్సిన డ్రగ్స్ కొన్ని ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఈ ఆస్మా అటాక్ అయినప్పుడు ఫస్ట్లో స్టెరాయిడ్స్ అగైన్ షార్ట్ కోర్స్ ఇస్తాం 3 to 5 days. దానిలో కొంతమందికి ఆయాసం ఎక్కువైపోయి ఈ ఆవిరి పెట్టినా సరే ఇన్హేలర్స్ ఇచ్చినా నెబులైజేషన్ ఇచ్చినా తగ్గకపోతే కనుక వాళ్ళని హాస్పిటలైజ్ చేయటము. వాళ్ళలో కొంతమంది పిల్లలకి ఆయాసం ఎక్కువైపోతే ఒకటప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్, లంగ్స్ విధంగా ఇబ్బంది వచ్చేసేయచ్చు. సో వాళ్ళని ఆక్సిజన్ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళలో కొంతమంది పిల్లల్ని ఇంటెన్సివ్ కేర్లో పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిలో అగైన్ అతి కొద్ది మంది పిల్లలకి మాత్రం లెస్ దాన్ 1% ఆఫ్ చిల్డ్రన్కి మాత్రం వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఆస్మాలో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్లెస్ సెకండరీ చెస్ట్ ఇన్ఫెక్షన్, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడతాము. పిల్లలు ఇన్హేలర్లకు అలవాటు పడతారా? ఇన్హేలర్స్ ఇవ్వటం వల్ల దానికి అలవాటు అయిపోవటం అంటూ ఉండదు. ఇన్హేలర్స్ ఎలాగో షార్ట్ కోర్సే ఇస్తాము, ఎక్కువ రోజుల పాటు ఇవ్వము. కాబట్టి ఈ ఆస్మా అటాక్ వచ్చినప్పుడు కొన్ని రకాల ఇన్హేలర్స్ 3 to 5 days మాత్రమే ఇస్తాము. కొన్ని రకాల ఇన్హేలర్స్ అంటే ఆస్మా అటాక్ రాకుండా ఆపటానికి ప్రివెంటివ్ ఇన్హేలర్స్ అంటాము. అది దాదాపుగా 3 months 6 months కూడా ఇస్తాము. సో ఇన్హేలర్స్ వలన అలవాటు పడిపోవడం అట్లా ఏముండదు. నెబులైజర్స్ కన్నా ఇన్హేలర్స్ ఇవ్వటమే బెటరు. కాబట్టి పేరెంట్స్ అంత ఇదిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చలికాలంలో పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, బ్రాంకియోలైటిస్, ఆస్తమా వంటి సమస్యలపై ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో స్నానానికి ముందుగా వ్యాజిలిన్ లేదా ఏదైనా బాడీ లోషన్ని ఒళ్లంతా పట్టించి ఆపై స్నానం చేయండి. చర్మం పొడిబారటం, పగులు రావటం తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.